తెలంగాణలో ప్రజాపాలన అప్లికేషన్ లాస్ట్ డేట్ సంబంధించి ఒక అప్డేట్ అండి. సో మనకు తెలిసిందే, ప్రజాపాలన అప్లికేషన్ వచ్చేసి లాస్ట్ మంత్ 28th నుంచి ఈ మంత్ 6th వరకు ఈ అప్లికేషన్స్ మేము రిసీవ్ చేసుకుంటామని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది. ఎవరెవరికి ఏ పథకాలు కావాలని చెప్పేసి అప్లికేషన్లో టిక్ మార్క్ ఇచ్చి ఓకేనా సరైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలన్నమాట ఈ అప్లికేషన్తో పాటు. సో ఇది ప్రాసెస్. కాకపోతే కొంతమందికి ఏంటంటే సరైన డాక్యుమెంట్స్ లేకుండా వాళ్ళకు ఇచ్చిన టైం లోపల అప్లై చేసుకోవడానికి కుదరకపోవచ్చు. సో ఈరోజు January 4th కదా, 5, 6 ఇంకొక 2 days ఉంది. ఈ 2 daysలో కొంతమంది వాళ్ళ డాక్యుమెంట్స్ లేకుండా అప్లై చేసుకోలేకపోవచ్చు. అలాంటి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, అంతేనా, వాళ్ళకి ఇంకా పథకాలు రావా, వాళ్ళు ఇంకా అప్లై చేసుకోలేరా అనే డౌట్ అయితే ఉంటుంది. చాలామంది ఏమనుకున్నారంటే January 6th లాస్ట్ అని చెప్పారు, కాకపోతే మళ్ళీ ఆ లాస్ట్ డేట్ని పెంచుతారని చెప్పేసి అనుకున్నారు. సో న్యూస్ కూడా వచ్చిందన్నమాట, లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేస్తారని చెప్పేసి. కాకపోతే తెలంగాణ గవర్నమెంట్ పక్కాగా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది, ఎటువంటి లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెన్షన్ లేదని చెప్పేసి. January 6th లోపల అప్లై చేసుకోవాలి. ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, ఇది ఇప్పుడున్న ఒక మెయిన్ పాయింట్ అనమాట. మనకున్న న్యూస్ ప్రకారంగా, ఈరోజుకున్న న్యూస్ ప్రకారంగా ఏంటంటే January 6th వరకు ఎవరైతే అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో అప్లికేషన్స్ అన్ని ప్రాసెస్ చేస్తారు, వాళ్ళ డేటా మొత్తం ఆన్లైన్లో అంటే ఫీడ్ చేస్తారనమాట. ఫీడ్ చేసి ఎవరెవరికి ఏ పథకాలు ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకు ఆ పథకాలు అయితే అందిస్తారు టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారంగా. ఎవరైతే ఇప్పుడు మిస్ అయ్యి ఉంటారో January 6th లోపల అప్లై చేసుకోవడానికి, అలాంటి వాళ్ళకు ఇంకొక 3 or 4 months తర్వాత మళ్ళీ ఛాన్స్ వస్తుంది, మళ్ళీ వీళ్ళు అప్లికేషన్ అయితే రిసీవ్ చేసుకుంటారు, అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో 3-4 months మీకు గ్యాప్ అయితే వస్తుంది, అంతే, ఇంకేం ఉండదు. సో January 6th లాస్ట్, దాని తర్వాత మనకు అప్లికేషన్ తీసుకోరు, అప్లికేషన్ రిసీవ్ చేసుకోరు అనే క్వశ్చన్ లేదు. January 6th తర్వాత ఒక 3-4 months తర్వాత సేమ్ ప్రజాపాలన అప్లికేషన్ ఒక 7 to 10 days అలా ఒక ప్రోగ్రామ్ పెట్టి మళ్ళీ రిసీవ్ చేసుకుంటారు. సో అదే అప్డేట్ అనమాట. థ్యాంక్ యూ.